అంటే ట్రేడ్ వర్గాలకు మాత్రం ఇది కొంత నిరాశపరిచిందనే మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బడ్జెట్ చూసినట్లయితే కొంతవరకు అంటే ఎక్సలెంట్గా ఉందని లేకపోతే మొత్తం బాగాలేని కాకుండా కొంతవరకు ఎప్పుడైతే ముఖ్యంగా ఈ యొక్క ధరల యొక్క ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉన్నాయో ధరల యొక్క కాస్ట్లో మాత్రం మ్యాక్సిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇది మిడిల్ క్లాస్ పర్సన్స్కి, కామన్ మెన్స్కి నేను మాట్లాడే విధానంలో అయితే ఉంటుంది. ట్రేడ్ వర్గాలు వాళ్ళ యొక్క అనాలిసిస్, వాళ్ళ యొక్క పెద్ద పెద్ద ఫిగర్స్ అనేవి కామన్ మ్యాన్కి మ్యాక్సిమం కొంత కన్ఫ్యూజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా కామన్ మ్యాన్ చూసినట్లయితే ధరలో పెద్ద వ్యత్యాసం ఉండే అవకాశం ఉండకపోవచ్చు అన్నట్టయితే ఇది నా యొక్క అభిప్రాయం. అంతేకాకుండా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రైల్వే సంబంధించినటువంటి రైల్వే కారిడార్స్ అంటే హై స్పీడ్ రైల్స్ యొక్క కారిడార్స్ అంటే అటు ముంబై టు పూణే, పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు చెన్నై, చెన్నై టు వారణాసి, ఇట్లా ఈ రైల్వే కారిడార్స్ హై రైజ్ బెంగళూరు ఈ యొక్క హై స్పీడ్ రైలుకి మాత్రం కొంత బడ్జెట్ని కూడా కేటాయించడం జరిగింది. ఇది మాక్సిమం మనకు కొంత ఆశావాహ దృక్పథం అని చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా మనం ఒక రివ్యూ చేసినట్లయితే ఎంత కంప్లీట్ పాజిటివ్ ఉందని కంప్లీట్ నెగిటివ్ కాకుండా మాక్సిమం ధరల యొక్క రేట్లు అంటే డైలీ ఒక సామాన్యుడు మార్కెట్లోకి వెళ్ళి తను పర్చేజ్ చేసుకుంటుంటే పర్చేజింగ్ కెపాసిటీషన్లో పెద్దగా మార్పులు ఉండకపోయే విధంగా అయితే ఈనాటి బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారనేది మాత్రం మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మీ రవీంద్రనాథ్, అడ్వకేట్, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ.